నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అయిపోయాడు డే 69లో. అండ్ నిఖిల్ నాయర్ మాత్రమే ఎందుకు ఎలిమినేట్ అయ్యారు, ఈ వీక్లో డబల్ ఎలిమినేషన్ అవుతుంది. ఆ డబల్ ఎలిమినేషన్లో రేపు ఎవరు ఎలిమినేట్ అవుతున్నాడని కామెంట్ రూపంలో తెలియండి. అలాగే సంజనకు ఉన్న నెగిటివిటీ వల్ల తనకి ఈ వీకెండ్ అనేది ఫ్యామిలీ వీక్ అనేది లేదు. దానివల్ల మళ్ళీ సంజన ఒకటే బిగ్ బాస్ నన్ను బయటికి పంపించండి అనడము, ఇమాన్యుయల్ అండ్ హౌస్ అంతా కూడా, కళ్యాణ్ కూడా బిగ్ బాస్ నాకు, ఎందుకంటే తను అంతవరకు తన ఫ్యామిలీ లేదు, నాకు దూరంగా ఉన్నాను అని అనేవాడు. సంజన కోసం తను సాక్రిఫైజులు చేయడానికి భరణి కూడా వచ్చాడు. కానీ నాగార్జున ఒకటే అన్నాడు, మీ సాక్రిఫైస్తో ఇక్కడ సంబంధం లేదు, ఆల్రెడీ సాక్రిఫైస్ వల్లని సంజన మళ్ళీ రీ ఎంట్రీ అయితే ఇచ్చింది. కానీ ఏదన్నా మొరపెట్టుకోవడానికి బాగుంటుంది, తను ఏదన్నా అడుక్కోవడానికి ఇంకా టైం ఉంది కదా అని అదైతే ఉంది. నిఖిల్ నాయర్ అయితే ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత ఈ డబల్ ఎలిమినేషన్లో ఇంకొక పేరు వినపడుతుంది కదా, ఆ పేరు ఎవరనేది తర్వాత ఈరోజు అయితే తనూజకు పీకిన క్లాస్. ఎందుకంటే మ్యాన్ హ్యాండ్లింగ్ గురించి పవన్ను తను ఏదో మిస్కమ్యూనికేట్ చేయడానికి ఆల్రెడీ పవన్ చాలా ఇష్యూస్ అయినాయి. అది ఒకటి. రీతు కూడా సంచాలక డెసిషన్ ఏదైతే ఉందో ఆ గేమ్లో నిఖిల్ను అవుట్ పంపించేసి పవన్ను పెట్టడంలో ఇలాంటివి. ప్లీజ్ వాచింగ్ ఫుల్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్.